నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో హై బీపీతో గుండెపోటు, సంతాన రాహిత్యంతో షుగర్ జబ్బు, ఎండల్లో పిల్లలు జర భద్రం, ఆకుపసర్లతో కామెర్లు తగ్గుతాయా, ఇంకా హెల్త్ టిప్। హై బీపీ మూలంగా హార్ట్ అటాక్ వచ్చిందని, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చిందని మనం చాలా తరచుగా వింటూ ఉంటాం। మన ఒంట్లో సాధారణంగా 120/80 ఉండాల్సిన రక్తపోటు అంతకంటే ఎక్కువగా పైకి పెరుగుతూ పోతున్న కొద్దీ రక్తనాళాలకు సమస్యలు కూడా పెరుగుతూ పోతాయి। చివరికి కీలకమైన గుండె రక్తనాళాలు కూడా దెబ్బతినిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని చెప్తారు డాక్టర్లు। ఈ నేపథ్యంలో హై బీపీతో ముడిపడిన గుండె జబ్బుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। రక్తం ప్రతి అవయవానికి జీవనాధారం। గుండె నుంచి పంపయ్యే ఈ రక్తం రక్తనాళాల ద్వారా మొత్తం మన శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరిస్తుంది। ఇలా గుండె నుంచి పంపయ్యే రక్తం రక్తనాళాల గోడలపై కలుగచేసే పీడనాన్ని రక్తపోటు అంటారు। సహజంగా రక్తపోటు 120/80 ఉంటుంది। ఈ రక్తపోటు 120/80 నుంచి 140/90 మధ్య ఉంటే దాన్ని ముందస్తు హై బీపీకి సంకేతంగా డాక్టర్లు చెబుతారు। ఇక 140/90 దాటితే దానిని హై బీపీ పరిగణిస్తారు। ఇక బీపీ 160/100 దాటితే మాత్రం అది తీవ్రమైన హై బీపీగా పరిగణించాల్సి ఉంటుంది। ఈ హై బీపీ వల్ల వచ్చిన నష్టం ఏమంటే అది నేరుగా గుండె మీద గాని మెదడు మీద గాని ప్రభావాన్ని చూపిస్తుంది। ముఖ్యంగా హై బీపీ గుండెకు తెచ్చిపెట్టే నష్టం అనూహ్యంగా ఉంటుంది। హై బీపీ వల్ల గుండెపోటు వచ్చి పడే ప్రమాదం ఉంటుంది। బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉండటం వల్ల బాడీలో రక్తనాళాలు అనేవి దెబ్బతినే అవకాశం ఉంటుంది। సో దీనివల్ల మన శరీరంలోని అనేక అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది। అంటే ఉదాహరణకి హార్ట్లో సమస్యలు ఏర్పడవచ్చు, అదేవిధంగా మనకి బ్రెయిన్లో సమస్యలు రావచ్చు, అదేవిధంగా కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో సమస్యలు, కిడ్నీలో సమస్యలు ఏర్పడటం వలన కిడ్నీ ఫెయిల్యూర్ రావటం, డయాలసిస్ లాంటివి అవసరం పడటం అనేది జరుగుతుండొచ్చు। మరికొద్ది మందిలో కంటిలోని రక్తనాళాలు దెబ్బతింటం వలన చూపు మందగించే అవకాశం కూడా ఉంటుంది। సో ఇలాగా బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉండటం, అది కూడా ఎక్కువ కాలం ఎక్కువగా ఉండటం వలన మన శరీరంలోని అనేక అవయవాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట। బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్లో అనేక రకమైన దుష్ఫలితాలు కలగొచ్చండి। అంటే ఉదాహరణకి హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజెస్ అనేవి ఏర్పడటానికి, అంటే హార్ట్ అటాక్స్ రావడానికి హై బ్లడ్ ప్రెషర్ అనేది ఒక ప్రధానమైన కారణం। ఎక్కువ కాలం బ్లడ్ ప్రెషర్ పెరుగున్నప్పుడు గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వాటి లైనింగ్ దెబ్బతింటుందన్నమాట। అలా గుండె రక్తనాళాల యొక్క లైనింగ్ దెబ్బతింటం వల్ల రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవటం అనేది జరిగి దాంతో లోపల బ్లాకేజెస్ అనేవి ఏర్పడుతుంటాయి గుండెకి వెళ్ళే రక్త సరఫరాలో। ఈ బ్లాకేజెస్ మీద సడన్గా బ్లడ్ క్లాట్స్ ఏదైనా ఏర్పడితే హార్ట్ అటాక్ అనేది రావటం జరుగుతుంటుంది అన్నమాట। నార్మల్గా హార్ట్ లోపలికి బ్లడ్ వెళ్ళినప్పుడు హార్ట్ రిలాక్స్ అవ్వాలి, అండ్ దెన్ హార్ట్ పంప్ చేస్తుంది। ఇలా హార్ట్ మజిల్ థిక్నెస్ పెరిగినప్పుడు మందం బాగా పెరిగి రిలాక్సేషన్ అది తగ్గినప్పుడు డాస్లిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం। అంటే హార్ట్లో ప్రెషర్స్ ఎక్కువ ఉండి హార్ట్ నుంచి లంగ్స్ వెళ్ళే రక్తనాళాల్లో నీరు రావడం అనేది జరగవచ్చు అనమాట। సో ఇలా డాస్లిక్ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది। అండ్ రెండోది హార్ట్ మజిల్ థిక్నెస్ బాగా పెరిగినప్పుడు హార్ట్ బీటింగ్లో ఇరెగ్యులారిటీస్ రావటం, అంటే గుండె అపక్రమంగా కొట్టుకోవడం అనేది జరగవచ్చు అనమాట। అది మరీ తీవ్రంగా ఉంటే ఒక్కోసారి ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది। సో ఇలాగ హార్ట్ మజిల్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది। ఇప్పుడు బీపీ ఒక్కొక్కసారి సడన్గా బాగా పెరిగిపోతే హార్ట్ దాన్ని విత్స్టాండ్ అవ్వలేక హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళటం అనేది జరుగుతుంటుంది। సో ఇలాంటి దుష్ఫలితాలు లాంగ్ టర్మ్ బీపీ పెరుగున్నా రావచ్చు, లేదా సడన్గా బీపీ మరీ ఎక్కువ పెరిగిపోయినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది। సాధారణంగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాల్లో బ్లాకులుగా పేరుకుపోవడం జరుగుతుంది। దీన్నే అథెరోస్క్లెరోసిస్ అంటారు। ఈ బ్లాకుల వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల ద్వారా గుండెకు సరఫరా అయ్యే రక్త శాతం తగ్గుతుంది। అలాగే ఈ బ్లాకుల వల్ల కాలక్రమంలో రక్తనాళాల సైజు తగ్గడం, రక్తం కలుగజేసే పీడనం పెరగడం వల్ల రక్తనాళాల గోడలు కూడా దెబ్బతింటాయి। ఇదొక విషవలయంలా మారి అంతిమంగా గుండెకు అందాల్సిన రక్త సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది। ఫలితంగా గుండె రక్తనాళాలు దెబ్బతినడం,
లేదా కరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండె పరిమాణం పెరగడం, అలాగే హార్ట్ ఫెయిల్యూర్ లాంటి ప్రమాదకర సమస్యల్ని తెచ్చిపెడుతుంది. బీపీని కనుక బాగా కంట్రోల్ చేసుకోగలిగితే ఆ హై బీపీ వలన వచ్చే దుష్ఫలితాలని మనం చాలా వరకు నివారించుకోవచ్చు అనమాట. నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అనేది 140/90 లోపు ఉండాలన్నమాట ఎక్కువ మందిలో. ఇంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుని ఆ 140/90 కంటే తక్కువ కనుక మనం బ్లడ్ ప్రెషర్ తీసుకురాగలిగితే హార్ట్ కానీ బ్రెయిన్ కానీ లేదా శరీరంలో అయితే ఇతర అవయవాల్లో డ్యామేజ్ అనేది ఏర్పడకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్లో 2 మెయిన్ ఆస్పెక్ట్స్ అండి. ఒకటి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, అంటే మనం తీసుకునే ఆహారంలో సాల్ట్ బాగా తగ్గించుకోవటం అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, స్మోకింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే స్మోకింగ్ ఆపేయటం, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటే ఒక లిమిట్ లోపు తీసుకోవటం లేదా వీలైతే అవాయిడ్ చేయటం. వీటన్నిటి ద్వారా మనం బ్లడ్ ప్రెషర్ కొంతవరకు తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. వెయిట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గడం ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అసలు ఎక్సర్సైజ్ అయిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే దానివల్ల బీపీ అనేది తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ మనం తగ్గించుకుంటే మన బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ మెజర్స్ ద్వారా మన బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో ఏంటంటే అంటే బాగా ఎక్కువ బీపీ ఉన్న వాళ్ళలో కేవలం లైఫ్ స్టైల్ మెజర్స్ తోటి మన బీపీ తగ్గించుకోలేకపోవచ్చు. అటువంటి వాళ్ళలో తప్పనిసరిగా మందులు వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పీరియాడిక్గా చెకప్ చేసుకుని బీపీ లెవెల్ని బట్టి మనం మెడిసిన్స్ వాడుకుంటుంటే ఆ బీపీ బాగా కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో అనేక కొత్త రకాల మందులు వచ్చినాయి. ఈ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో డాక్టర్ గారి సలహా ప్రకారం మందులు వాడుకుని లేదా ఈ లైఫ్ స్టైల్ మెజర్స్ అన్నీ పాటిస్తూ మనం బీపీని కంట్రోల్లో ఉంచుకుంటే లాంగ్ టర్మ్లో మనం ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. గుండెలో నొప్పి అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం, అలాగే పెద్దగా పని చేయకుండానే తీవ్రంగా చెమటలు పట్టడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు భారంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవడం అత్యావశ్యకం. ఒకవేళ హై బీపీ ఉంటే దానికి తగిన చికిత్స తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం ద్వారా గుండెకు జరగబోయే ప్రమాదాల్ని చక్కగా నివారించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. సంతాన రాహిత్యంతో సతమతమయ్యే పురుషులకు భవిష్యత్తులో షుగర్ జబ్బు, ఎముకలు గుల్లబారే ఆస్టియోపోరోసిస్ వ్యాధుల ముప్పు బాగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. స్వీడన్లోని స్కేన్ వర్సిటీ ఆసుపత్రి, లూండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సంయుక్తంగా ఒక అధ్యయనం నిర్వహించారు. వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్న 192 మంది పురుషుల్లో శృంగార హార్మోన్ల స్థాయిలు, ఇతర జీవరసాయన పరిమితుల్ని పరిశోధకులు పరీక్షించారు. ఈ సమాచారాన్ని అదే వయసులో ఉన్న మరో 199 మందితో సరిపోల్చారు. దీంతో సంతాన సమస్యలు ఉన్న 50 ఏళ్ల లోపు వారిలో 3/4 మందికి షుగర్, ఆస్టియోపోరోసిస్ వంటి జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యాధుల ముప్పు కూడా పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. వేసవి కాలం సెలవుల సీజన్ కావడంతో పిల్లలు ఇంట బయట ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోరు. మండుతున్న ఎండల్ని సైతం లెక్క చేయకుండా ఆటపాటలతో అన్ని చోట్లకి తిరిగేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రమైన ఎండల ధాటికి పిల్లలు తరచుగా డీహైడ్రేషన్, వడదెబ్బలకు లోనవుతూ ఉంటారు. ఎండలు మండిపోయే వేసవి సీజన్లో పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోజువారీ ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలకు అటూ ఇటుగా నమోదయ్యే ఎండాకాలాన్ని పిల్లలకు కాస్త కష్టకరమని చెప్పాలి. సెలవుల సీజన్లో తనివి తీరా ఆడుకుందాం, అల్లరి చేద్దాం అనుకుంటే బయట మండిపోయే ఎండలు భయపెట్టేస్తుంటాయి. కాసేపలా ఎండకు తిగితే చాలు పిల్లలు తోటకూర కాడల్లా వడిలిపోయి వాడిపోతుంటారు. నిజానికి పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల ఒంట్లో ఉష్ణోగ్రత చాలా త్వరగా పెరుగుతుంది. ఇక పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట గ్రంథుల సంఖ్య తక్కువగా ఉన్నందువల్ల వేడెక్కిన శరీరం చెమటలు పోసి చల్లబడాలంటే అందుకు పిల్లల శరీర ఉష్ణోగ్రత ఎంతగానో పెరగాల్సి ఉంటుంది. అందువల్ల ఒంటిని చల్లబరిచే ప్రక్రియ పిల్లల్లో చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మండుతున్న ఎండల నుంచి పిల్లల తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎండ బాగా తీవ్రంగా ఉండే సమయం
అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చిన్నపిల్లలను బయటకు వెళ్లనివ్వద్దు. గదిలోనే ఉన్నా అక్కడ తగినంత చల్లగా లేకపోతే నీడ పట్టున ఉన్న పిల్లకు వడదెబ్బ తగిలేందుకు అవకాశాలున్నాయని గుర్తుపెట్టుకోండి. అందుకే చల్లగా ఉండే గదిలోనే వాళ్లను ఆడుకోమని చెప్పాలి. ఇంట్లో ఆడుకుంటున్నప్పటికీ పిల్లలు మంచినీళ్లు తాగకపోవచ్చు. అలాంటి సందర్భాలు మధ్య మధ్యలో మంచినీళ్లు తాగిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు ఇస్తూ ఉండటం చేయాలి. మధ్య మధ్య చల్లటి నీటిలో ముంచిన కర్చీఫ్తో ముఖం తుడుస్తూ ఉండడం మంచిది. ఇక పిల్లల బట్టలు కాటన్తో చేసినవి గాని, నూలుతో చేసినవి గాని అయితే మంచిది. ఆటల్లో పడి ఎండ తీవ్రతను పిల్లలు గమనించరు. తమకు దాహం వేస్తున్న విషయాన్ని వెంటనే గుర్తించరు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తమ తలపై ఏదైనా ఆచ్ఛాదన ఉంచుకోవాలనో ఇతరత్ర సంరక్షణ చర్యలు తీసుకోవాలనో వాళ్లకు తట్టదు. దీంతో పిల్లలు చాలా తరచుగా డీహైడ్రేషన్, వడదెబ్బకు లోనవుతుంటారు. ఇక పిల్లల ఒళ్ళు వేడెక్కినప్పుడు చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కిందకు తీసుకెళ్లి బట్టలన్నీ కొంచెం వదులు చేసి బాగా గాలి తగలనివ్వాలి. చంకల కింద గజ్జల్లో ఐస్ గడ్డలను ఉంచి వాళ్ల ఒళ్ళు చల్లపరచడానికి చూడాలి. గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్తో కూడిన నీళ్లు తాగిస్తూ ఉండటం చేయాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకమారు తప్పనిసరిగా ఈ ద్రవాహారాలను అందిస్తుండాలి. ఈ విధంగా చేస్తే కోల్పోయిన నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ భర్తీ అవుతాయి. పిల్లలకు ప్రమాదం తప్పుతుంది. కామెర్లు, జాండీస్, పత్రికలు పేర్లు వేరే కానీ సమస్య మాత్రం ఒకటే. కళ్ళు, ఒళ్ళు పచ్చబడటం. నిజానికి కామెర్లు అనేవి ప్రమాదకరమైన సమస్య ఏమీ కాదు. ప్రాణాంతకం అసలే కాదు. మామూలు జ్వరంలాగే మన కాలేయం, రక్త కణాల్లో ఏదో ఒక సమస్య తలెత్తిందని మనకు తెలియజెప్పే సంకేతాలే కామెర్లు. చిన్నపాటి వైద్యంతో కామెర్లు ఇట్టే తగ్గిపోతాయి. అయితే మనలో చాలా మంది తెలుసో తెలియకో కామెర్లకు ఆకుపసర్లు, చేతి ముద్రలంటూ నాటు వైద్యాలకు వెళ్లి లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కామెర్లకు తీసుకోవాల్సిన చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కామెర్లు అని ఏంటి? కామెర్లు అంటే కళ్ళు పచ్చబడటం, యూరిన్ ఎల్లోగా రావడం. సో ఇది కామన్గా మనం చూసే లక్షణాలు. పేషెంట్స్ కూడా వచ్చి మనకు అవే చెప్తూ ఉంటారు. కామెర్లు ఎన్ని రకాలు? రకాలంటే కామెర్లు మెయిన్గా 2 రకాలు ఉంటాయి. హెపటోసెల్యులర్ జాండీస్, అబ్స్ట్రక్టివ్ జాండీస్. సో హెపటోసెల్యులర్ జాండీస్ అంటే లివర్లో ఏమన్నా ఎఫెక్ట్ అయితే వచ్చే జాండీస్ని హెపటోసెల్యులర్ జాండీస్ అంటారు. అది కాకుండా లివర్ పక్కన ఉండే పసరతిత్తి అంటే గాల్ బ్లాడర్, బైల్ డక్ట్, దానిలో ఏమైనా ఎఫెక్ట్ అయితే వచ్చే జాండీస్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. కామెర్లు ఎందుకు వస్తాయి? దీనిలో కామన్గా మనం చూసే కాదు ఏంటంటే ఆల్కహాల్. మనం డైలీ చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాం. ఆల్కహాల్ తీసుకుని దాని తర్వాత కామెర్లతో మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో కామన్గా వాళ్ళకి కామెర్లతో పాటు ఒళ్ళు నొప్పులు, జ్వరం ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ మన దగ్గరికి అలా ఆల్కహాల్ తీసుకుని రాగానే సో ఫస్ట్ మనం వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే ఆల్కహాల్ స్టాప్ చేయమని. సో ఆల్కహాల్ స్టాప్ చేసి మెడిసిన్స్ తీసుకుంటే అది స్లోగా ఒక 2 to 3 వీక్స్లో రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఒక 2 to 3 వీక్స్ తర్వాత తగ్గంగానే మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఆల్కహాల్. సో అట్లా మళ్ళీ రిపీటెడ్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే రిపీటెడ్గా లోపల లివర్ ఇంజురీ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి కామెర్లు వచ్చినాయి, తగ్గినాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ తగ్గుతాయి. సో అట్లా రిపీటెడ్గా ఇంజురీ అయ్యేటప్పటికి ఒక కొన్ని ఇయర్స్ తర్వాత అంటే 5 to 6 ఇయర్స్ తర్వాత లోపల లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి గట్టిపడే అవకాశం ఉంటుంది. కామెర్లకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ మధ్య మన డైటరీ హ్యాబిట్స్ మారిపోయినాయి. ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వర్క్ ఎక్కువ కూర్చొని చేసే జాబ్స్ ఇవన్నీ మారిపోవటం వల్ల ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది బాగా పెరిగిపోతుంది. సో ఇది వచ్చినప్పుడు కూడా ఫస్ట్ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే డైట్ రెస్ట్రిక్షన్ అంటే ఆయిల్ ఫుడ్స్, మసాలాలు అట్లాంటివి తగ్గించడం, ఫ్యాటీ ఫుడ్స్, తర్వాత డైలీ ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక 15 minutes to half an hour అట్లీస్ట్ 5
days in a week వాకింగ్ అని జాగింగ్ అని చేయడం. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. వెయిట్ తగ్గించుకుంటేనే వాళ్ళకి అన్ని లోపల లివర్లో పేరుకున్న కొవ్వు అంతా కరిగిపోయే అవకాశం ఉంటుంది. లేదు కొంతమందికి ఇంకా కొంచెం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి లివర్ ఫంక్షన్ కూడా ఆల్టర్ అయితే వాళ్ళకి మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. బట్ అల్టిమేట్గా వీళ్ళు కూడా లాస్ట్కి వెళ్ళేది సిరోసిస్ స్టేజ్, అంటే లివర్ గట్టి పట్టడం. సో ఫైనల్గా ఆల్కహాల్ అయినా ఒబేసిటీ అయినా ఫైనల్గా వెళ్ళేది సిరోసిస్. సో ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ముందుగానే డిటెక్ట్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ నివారించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం కామన్గా చూసేది జాండీస్కి కారణం వైరల్ హెపటైటిస్. మనకు ఎస్పెషల్లీ రెయినీ సీజన్స్లో చాలా మందిని చూస్తాం, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు లేకపోతే మరీ పెద్ద వయసు ఉన్నవాళ్ళు. వాళ్ళు కామెరలతో వస్తారు. ఫస్ట్ జ్వరం స్టార్ట్ అవుద్ది, జ్వరం లేకపోతే లూజ్ మోషన్స్, ఒళ్ళు నొప్పులు ఇవి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఒక 4-5 డేస్కి జ్వరం తగ్గిపోతున్న టైంలో కామెరలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు పేషెంట్స్ వస్తారు. సో వాళ్ళకి ఈ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అని ఈ 2 రకాల వైరస్ల వల్ల వాటర్ అంటే ఫుడ్ కంటామినేషన్ కానీ వాటర్ కంటామినేషన్ కానీ ఈ రెండిట్ల ద్వారా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మన బాడీలోకి ప్రవేశించినప్పుడు లివర్ ఎఫెక్ట్ అయ్యి కామెర్లు వస్తాయి. బట్ దీనిలో ఉన్న అదృష్టం ఏంటంటే ఈ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ నుంచి కంప్లీట్గా 100% క్యూర్ అవ్వచ్చు. అంటే ఒకసారి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి పేషెంట్ రికవర్ అయ్యారంటే వీళ్ళు కంప్లీట్గా ఆ వైరస్ పోయినట్టే. అది మళ్ళీ దాని ఎఫెక్ట్ తర్వాత మనకేం ఉండవు. జస్ట్ ఆ కామెర్లు తగ్గే వరకు 2 to 3 weeks అంతే. కాకపోతే నెక్స్ట్ ఇంకో 2 రకాల వైరస్లు ఉంటాయి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఏంటంటే ఒకటి కామన్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిషన్, లేకపోతే కంటామినేటెడ్ ఇంజెక్షన్స్, వీటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా బాడీలో ఉందని కూడా చాలా మందికి తెలియదు. వాళ్ళు వేరే టెస్టుల కోసం ఏదో హాస్పిటల్కి వస్తారు, స్క్రీనింగ్స్ చేస్తారు, లేకపోతే ఏదైనా సర్జరీ కోసం దాని ముందు కొన్ని టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు చేసే టైంలో బయటపడుతుంది. అది అలా బయటపడినప్పుడు హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ కంగారేం పడవసరం లేదు. ఎందుకంటే దానికి ఇప్పుడు అన్ని రకాల మందు వచ్చినాయి, ఇటువరకులా కాదు. హెపటైటిస్ బికి అయితే వ్యాక్సిన్ కూడా ఉంది. సో ఒకవేళ హెపటైటిస్ బి నెగిటివ్ అనుకోండి, వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ప్రొటెక్టివ్ ఉంటారు. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ లేదు, బట్ ఇంత ముందు కన్నా మంచి మంచి మందులు వచ్చినాయి. ఈ లాస్ట్ 6 monthsలోనే 2 to 3 కొత్త టాబ్లెట్స్ వచ్చినాయి హెపటైటిస్ సి ట్రీట్మెంట్కి. సో ఆ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు 95% క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 100లో 95% కెన్ కంప్లీట్లీ గెట్ రిడ్ ఆఫ్ హెపటైటిస్ సి. కామెర్లకు పసర్లు, నాటు మందులు వాడొచ్చా? జాండీస్ అనగానే బయట ఊర్లో కానీ ఎవరైనా మన ఇళ్లలోనే చాలా మంది తీసుకుని ఉండొచ్చు. అంటే నాటు మందు, పసరు మందు అని కామన్గా అంటే జరుగుతూ ఉంటాయి. అంటే డాక్టర్లు చెప్పినా కూడా అవి వేస్తూ ఉంటారు. కామెర్లు అనేవి ఏదో బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్ వేసినట్టు ఒక 2-3 రోజుల్లో తగ్గడం అలా జరగదు. టైం పడుతుంది, 2-3 వారాలు పడుతుంది. బట్ ఆ 2-3 వారాల వరకు పేషెంట్లకి ఆగలేరు అనమాట. అంటే ఈలోపే టెన్షన్, ఇంకేమన్నా అవుద్దేమో, డాక్టర్ గారు మందులు ఇచ్చారు బట్ అయినా ఇంకేమన్నా అవుద్దేమో అని ఈలోపు ఇలా మందులు వేయించడం, లేకపోతే చొరకలు పెట్టించుకోవటం, మరి పుడుగుబడేంత చొరకలు పెట్టించుకుంటారు. జాండీస్ తగ్గిపోద్దు కానీ అది తగ్గదు. సో అంతా ఆ స్టేజ్లోకి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు. సో ఇవన్నిటి వల్ల 1% కూడా ఉపయోగం ఉండదు, 1% కూడా ఉండదు. కారణం ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా నివారించవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పసరు మందులు తీసుకోవడం వల్ల ఉపయోగం లేకపోయినా కొంతమందిలో ఇంకెక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు. ఎందుకంటే మేము అట్లాంటి కేసులు కూడా చూస్తాం. చాలామంది ఫస్ట్ ఏమవుద్ది, కామెర్లు స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి 1 week మెడిసిన్స్ తీసుకుంటారు, తగ్గు. సో వెంటనే ఏం చేస్తారు, చెట్ల మందు, నాటు మందు వేయిస్తారు. అది వేసిన తర్వాత ఇంకా కామెర్లు పెరిగి అప్పుడు వచ్చి అడ్మిట్ అవుతూ ఉంటారు. అది ఎందువల్ల అంటే ఆ ఇచ్చే మందుల్లో కొన్ని స్టెరాయిడ్స్ ఉంటాయి. అవి ఆకులు ఏ ఆకులో మనకు తెలియదు. స్టెరాయిడ్స్ కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. అవి వెళ్ళి లివర్ మీద యాక్ట్ చేసి ఇంకా ఫర్దర్గా లివర్ ఫెయిల్యూర్ దారి తీసే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఉపయోగం లేదు, ఇంకా మనకు డిసడ్వాంటేజ్ తప్ప ఉపయోగాలు అయితే లేవు. సో దీన్ని బట్టి మీకు ఒక అవగాహన తెచ్చుకుని కామెర్లు ఎన్ని రకాలు, వాటిని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే అర్లీగా డిటెక్ట్ చేస్తే మనకు చాలా, ఎస్పెషల్లీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మీరు ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ వచ్చినాయి, 95% క్యూర్ చేయొచ్చు. సో అందుకే ఎవరికైనా స్క్రీనింగ్స్ లేనోళ్ళు కూడా మీరు సొంతగా వెళ్ళి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టులు చేయించుకుంటే దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఉన్నట్టు కూడా మనకు చాలా మందికి తెలియదు. కంపల్సరీ కామెర్లు లేని రావు అది ఉన్నోళ్ళకి, ఏదో మన టెస్టులు చేసినప్పుడే బయటపడుతుంది. సో దీన్ని బట్టి ఫాలో అయితే చాలా వరకు కాంప్లికేషన్స్ నివారించవచ్చు. కామెర్లకు నాటు వైద్యాలు చేయించుకోవడం ఎంత ప్రమాదమో, కామెర్లతో బాధపడుతున్నప్పుడు ఎలాంటి వైద్య సహాయం పొందాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చెమట పక్కులు బాధిస్తున్నప్పుడు తులసి ఆకులు, తమలపాకులు రెండింటిని బాగా దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్ళంతా రుద్దుకుని స్నానం చేయండి. చెమటకాయల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.